people, welcome back to our channel Bhavi Vlogs. So ee roju mana vlog enti ante prank on Nikhil. Yes, meer eppadi nunchi adugutunnaru kada Nikhil meeda prank cheyandi ani mee comments anni teeskoni nenu intaku mundu chaala pranks chesanu Nikhil ni kaani anni flop ayipoyini. So ee roju etti paristhitulo Nikhil ni prank cheddam ani cheppi fix ayyanu. So naaku help cheyadaniki ee roju mana channel lo inko vyakti kuda నాకు తోడుగా ఉండబోతున్నారు అన్నమాట. దట్ ఈస్ హే చోటు అధినేత అక్షయ్ పోతుల. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న నేను అక్షయ్ కలిసి ఇద్దరం ఈ రోజు నిఖిల్ ని ప్రాంక్ చేయబోతున్నాము. సో మనం ప్రాంక్ ఎలా చేద్దాము అని అంటే మీ అందరికీ తెలిసినట్టుగా నిఖిల్ వెజిటేరియన్ కాబట్టి అక్షయ్ కి చెప్పి నేను చికెన్ బిర్యానీ తీసుకురమ్మని చెప్పాను. కానీ అది చికెన్ బిర్యానీ కాదు, బట్ నిఖిల్ కి అలా చెప్పి పెడతాం అనమాట. లాస్ట్ వరకు హోల్డ్ చేసి నిఖిల్ కి చెప్తే నిఖిల్ రియాక్షన్ ఎలా ఉంటది అన్నది మనం చూద్దాము. సో ఇప్పుడైతే నిఖిల్ కి కాల్ చేసి ఎలా చేద్దాము వీడియో అన్నది ప్లాన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నిఖిల్ కి కాల్ చేస్తున్నాడు. హలో, ఏం చేస్తున్నావు? అరే పొద్దున కాదురా, మధ్యాహ్నం అయ్యిందిరా, 1 గంట అవుతుంది. నువ్వు లెగలేదని అది పొద్దున అవ్వదు. ఏం లేదు, మనం రీల్స్ అయ్యి చేద్దామని అనుకున్నాం కదా. సో అందుకే ఎలాగో బిర్యానీ తినాలని అనిపిస్తుంది నాకు కూడా. నువ్వు ఇంటికి వస్తావేమో లంచ్ కి అని చెప్పి కాల్ చేశా. అఫ్ కోర్స్ మన రీల్స్ కూడా చేయాలి కదా అందుకని. లేదు అలా కాదు, యాక్చువల్లీ నేను అక్షయ్ కూడా కాల్ చేశాను. అక్షయ్ కూడా వస్తానని చెప్పి. అవును, అక్షయ్ సిరీస్ లో బిజీగా ఉన్నాడు కదా, సో ఎప్పుడు మనకి దొరకడు కదా. సో అందుకని అక్షయ్ కూడా కాల్ చేశాను. డన్ డన్, ఓకే డన్, బాయ్ బాయ్. డన్, వర్కౌట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం అక్షయ్ కాల్ చేసి తొందరగా వచ్చామని చెప్పాలి. హలో, ఓకే, ప్లాన్ ఈజ్ ఆన్. years later. So welcome back to our channel. ఏంటిది చెండాలంగా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవి బ్లాగ్స్ అన్నమాట. ఏంటి ఎలా కూర్చున్నారు చెప్పండి. ఏంటి సో చాలా ఎర్లీగా వీడియో స్టార్ట్ చేస్తున్నాం. సో హ్యాపీ. అసలు మా పొద్దునే కష్టం మాకు. అసలు మేము లేచేదే ఈవినింగ్. అసలు కొడతారా ఇద్దరిని? మామూలు కొట్టున్నావు. లిటరల్ గా వీడు 1 గంటకు లేచాడు, ఈయన్ని 1:15 కల్లా ఇంట్లో ఉండమంటే 6 అవుతుంది. ఇప్పుడు వచ్చారు ఇద్దరు. మధ్యాహ్నం నుంచి ఆకలితో పిల్లి తప్పిపోయి నేను లేట్గా వచ్చాను. నువ్వు ఎందుకు లేట్గా వచ్చావు? మీరు ఇద్దరు తినే బిర్యానీ దగ్గర ఉండవడం బ్రో చూసేది. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? సరే ఇప్పటికి లేట్ అయింది, ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేస్తాం. సో ఏంటి వీడియో ఎందుకు చేస్తున్నాం ఏంటి చెప్పు. అంటే ఇప్పుడు వాడు ఫుడ్ తీసుకొచ్చాడు కదా, మనం ఫుడ్ రివ్యూ చేస్తాం అన్నమాట. రివ్యూ తెలుస్తుంది కదా. నువ్వు చికెన్ తిన్నావు కదా? అదే మా వెజ్ చేసేనా? నేను తెలుగు బేసిక్ ఏమైనా డైట్ లైక్ 6 ప్యాక్ ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ 2026 లోపల వచ్చేస్తుంది పర్ఫెక్ట్ గా వాడి వెబ్ సిరీస్ లాగా. సో ప్లేట్స్ లోకి అయితే బిర్యానీ వచ్చేసింది. ఇప్పుడు టేస్ట్ చేస్తూ మనం చిట్ చాట్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. ఓకేనా? మనం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్దాం. ఓకే, స్టార్ట్ చేయండి. ఆకలేస్తా మొదలెట్టండి. ఇప్పుడు ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుందాం. ఎందుకు అంటే నువ్వు తీసుకొచ్చావు కదా ప్రేమగా వెళ్ళి షాప్ స్విగ్గీ బాయ్ పిలిచినట్టు పిలిచారా బిర్యానీ పట్టుకుని ఇక్కడికి బిర్యానీ తెచ్చాము. ఇట్ ఇస్ టూ గుడ్. దీంట్లో ఫ్లేవర్స్ అన్ని మంచిగా టచ్ అవుతున్నాయి టంగుకి. ఇదంతే, ఈ బిర్యానీ కింద చాలు. నెక్స్ట్ మీరు చెప్పండి. పన్నీర్ ముక్కలు లేవండి. యాక్చువల్లీ అది వెజ్ లో కొంచెం
మసాలా వేసి చేశాడంట వాడు. పన్నీర్ నీకు వెజిటేబుల్స్ ఆకలి వస్తుంటే అంత పన్నీర్ ముక్కలు తిన్నా చికెన్ తినచ్చు కదా. ఈ ముక్కలే మసాలా రైస్ బాగుంది కాబట్టి సరిపోయింది. దెబ్బ వెజిటేబుల్స్ అవన్నీ తీసేసి ఇచ్చాడు. స్పెషల్ బిర్యానీ చేసి స్పెషల్ బిర్యానీ స్పెషల్ బిర్యానీ. ఓకే, దీని రివ్యూస్ మళ్ళీ మాట్లాడుకోవాలి మనం. తప్పకుండా టేస్ట్ బాగుంది, బట్ పన్నీర్ ముక్కలు లేవంటరా. చెప్పు చేసి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఆడియన్స్ కి చెప్పు. నెక్స్ట్ ప్లాన్స్ అంటే చాలా వ్లాగ్స్ ప్లానింగ్స్ లో ఉన్నాయి. అవి అవుతున్నాయి కూడా. కొన్ని వ్లాగ్స్ ఆల్రెడీ మనం షూట్ చేసి పెట్టాము. చాలు సరే ఓకే, ఆల్రెడీ షూట్ చేసి పెట్టాం కాబట్టి అవన్నీ ఎడిటింగ్ చేసి సో నిక్కి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తే అవి వస్తాయి అన్నమాట. యాక్చువల్లీ కమెంట్ సెక్షన్ లో నెక్స్ట్ ఏమేమి బ్లాగ్స్ పెట్టాలి ఏంటి అని చెప్పి నేను ప్రతి బ్లాగ్ కి అడుగుతూ ఉంటాను. మీరు పెట్టిన మీరేం చెప్పరు. నాకు ఐడియాస్ అంత బుర్ర తట్టవు, ఎందుకంటే మనకు ఆల్రెడీ మొక్కల్లో అంతగా తట్టవు. సో తట్టిందల్లా చేసుకుంటే మోకాల్లో ఉండేది నాది జస్ట్ నాది అవుట్ ఆఫ్ బాక్స్. అసలు అది బాడీలోనే షాడోలాగా కిల్ వస్తుంటది. సో అలాగే 30 వ్లాగ్స్ అన్నిటిని చేసుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నాను. ఇంకా మీరు చెప్తే తడతాయి కాబట్టి చేస్తాను ఇక నుంచి. భవి బ్లాగ్స్ లో నెక్స్ట్ రాబోయేవి వ్లాగ్స్ చాలా ఉన్నాయి. అవి కాకుండా రీసెంట్ గా మేము మినీ షార్ట్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఓన్లీ వ్లాగ్స్ కి మాత్రం అంకితం కాకుండా ఎంటర్టైన్మెంట్ సైడే మేము ఉన్నాం కాబట్టి చేద్దామనే ప్లాన్స్ లో ఉన్నాము. బట్ తెలీదు ఎంతవరకు రీచ్ బాగుంటుందో అని చెప్పి. బట్ మేము మాత్రం ట్రై చేయాలనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకోసారి చేయవాలంటే కానీ వీడియోలు మాత్రం ఆపం అంతే. సో అక్షయ్ ఏంటి బిజీ అయిపోయావు? కాల్స్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, రమ్మన్నా రావట్లేదు, ఏంటి అసలు ఏం జరుగుతుంది లైఫ్ లో? అవునండి ఇంటర్వ్యూస్ నుంచి సిరీస్ కి జంప్ చేసే ప్రాసెస్ లో కొంచెం బిజీ అయిపోయాం. వీఆర్ స్టార్టింగ్ సిరీస్ అన్నమాట. సూపర్. బిర్యానీ పెట్టాలా? ఉంది సరిపోద్ది. తాగద్దు. బేసిక్ గా ఇందులో కోక్ పోయినా అంటే కోక్ కొంచెం థమ్స్అప్ సార్ నిఖిల్ గారు మాకు ప్రశ్న మిగిలిపోయింది. చెప్పండి. ఇందాక మేమిద్దరం ఏం చేస్తున్నాము అన్నప్పుడు సైలెంట్ గా నువ్వు ఎస్కేప్ అయిపోయావు క్వశ్చన్ నుంచి. బట్ నువ్వేం చేస్తున్నావు ప్రాపర్ గా, ఏంటి ప్లాన్స్ ఏంటి? సో బేసిక్ గా జానకి కలగన్ చేసిన తర్వాత నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎక్కడ మెన్షన్ చేసినట్లేదు, లైక్ విష్ణక బ్లాగ్స్ లోనే ఒకసారి మెన్షన్ చేసినట్టున్నాను. నాకు యాక్టర్ కన్నా కూడా సినిమాటోగ్రాఫర్ అవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. మీరు ఈ సెటప్ చూస్తే అర్థమైంది. చిన్న బ్లాగ్ కూడా కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తుంటాను నేను. సో అలాగా నేను ఒక వెబ్ సిరీస్ చేశాను అనమాట. స్క్రిప్ట్ బేస్ నాదే అండ్ సినిమాటోగ్రాఫర్గా చేశాను. మా డైరెక్షన్ మా వాళ్ళు చేశారు, ప్రొడ్యూసింగ్ నేను మా ఫ్రెండ్ కలిసి చేశాను అనమాట. దాని పేరు వచ్చేసి మనూర్ మునగాలు. ఇప్పటివరకు అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదు, ఫస్ట్ టైం ఇక్కడ చెప్తున్నా. అండ్ దాంట్లో మెయిన్ లీడ్గా అక్షయ్ కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్తానని చెప్పి నాకు తెలిసి సో దానికి సినిమాటోగ్రాఫర్గా చేశాను. యాజ్ యాక్టర్గా యాజ్ ఆఫ్ నౌ ఏం చేయట్లేదు, ఎందుకంటే దీని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. దీని మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. మేబీ ఇది అయిన తర్వాత ఏమైనా చూడొచ్చేమో. సో బేసిక్ ఇందులో అమరణ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ఏంటి ఎలా అనేది నేను ఇప్పుడు ఏం చెప్పను. చెప్పాలని చాలా కష్టమైన బేసిక్ గా క్రౌడ్ వర్క్ లో డబ్బింగ్ జోక్స్ పార్ట్ అది చెప్పింది. బై ద వే అది కాకుండా ఫ్యాషన్ డిజైనర్ గా కూడా చేసింది ప్రాజెక్ట్ కి. నందిని అని కూడా, నందిని మెయిన్ ఫ్యాషన్ డిజైనర్, తనకి అసిస్టెంట్ గా జెస్సీ చేసింది అనమాట. తనంతా చూసుకుంటే దీని లాస్ట్ లో వచ్చి అలాగలాగా పెట్టి అయిపోయింది అనమాట. నేను యాక్టర్ గా కాకుండా చాలా చేశాను. సో జెస్సీ సారీ భవిష్య జెస్సీ అలవాటు అయితే. బేసిక్ గా నాకు భవిష్య అనే పేరు గుర్తురాదు. జెస్సీ అని పిలిచి సీన్లు చేసి అలవాటు అయిపోయి అట్లా జెస్సీ అని పిలుస్తుంటారు అనమాట. సో భవిష్య. సో భవ్యాక్క మ్యాటర్ ఏంటంటే అసలు వాట్ నువ్వు యూట్యూబ్ కాకుండా, యూట్యూబ్ లో ఏం చేస్తున్నావు కాకుండా పర్సనల్ లైఫ్ లో ఏంటి, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నావు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పావు కివెండేలో, బట్ చెప్పు స్టిల్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఒక సీరియల్ చేస్తున్నాను. అది
ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు, అవ్వాల్సి ఉంది. దానికోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ దాంతో పాటు నేను మళ్ళీ సిఏకి ఏదైతే బ్రేక్ తీసుకున్నానో సో దానికి మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి అప్లై చేశాను. సో అది కంటిన్యూ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఒక 2-3 yearsలో అది కంప్లీట్ అయిపోతుంది ఎలాగో. అండ్ దాని తర్వాత అప్పుడు ఏంటి అన్నట్టు ప్రజెంట్ అయితే పర్సనల్ లైఫ్లో అదే జరుగుతుంది. ఒక సీరియల్ నడుస్తుంది, ఇంకొక పక్కన స్టడీస్ ఆల్టర్నేటివ్ గా నడుస్తున్నాయి. అండ్ మెయిన్ బవీ బ్లాగ్స్ చాలా బిజీ అసలు. అక్షయ్ నేర్చుకోవాలి. A few moments later. ఫుడ్ అయిపోయింది, నేను ఇస్తాను ఇంకా. సరే బాయ్. ఆయన వెళ్ళిపోతున్నాడా? నువ్వు తిన్నావా? ఫస్ట్ తిన్. ఎలా రివీల్ చేద్దాం అనుకుంటున్నాను మీ దగ్గర మాస్టర్ ప్లాన్. మరి అందుకే కదా ప్రాంక్ చేసేది. yes that is a good prank. సో మనం ప్లాన్ చేస్తాం. ఏ వేసావే హ్యాండ్ వాష్ లో కడిగిన కొద్ది బ్రాండ్ పేరు రివీల్ చేయకూడదు కానీ హ్యాండ్ వాష్ కూడా అవే వాడతాం మేము. సరే ఇప్పుడు నువ్వు అయిపోయింది, మేము హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ చేసుకొని వస్తే ఎండింగ్ ఇచ్చేద్దాం వీడియోకి. ఎంత గొప్ప మనిషి అంటే స్పూన్ తో తింది చేయకూడదు. హైజీనిక్ గా ఉండాలి, లేదంటే కరోనా వస్తుంది. కరోనా పోయిన 2 ఏళ్ళకి ఎవరికి కరోనా వస్తుంది. అరగంటలో బ్యాక్ ఉంటాం, తోమాలి గట్టి. A few minutes later. ఏం అడగమాట అక్షయ్, బిర్యానీ ఎక్కడ వచ్చేది అని అంత స్పైసీ బిర్యానీ తిన్న తర్వాత స్వీట్ తింటే క్రేజీ ఫీల్స్. మరి చికెన్ బిర్యానీ అంటే ఆ మాత్రం స్పైసీ ఉంటుంది కదా నీకే కదా. చికెన్ బిర్యానీ అంటే నువ్వు తిన్నది చికెన్ బిర్యానీ బిర్యానీ అన్నమాట. ప్రాంక్ చేస్తారా ఏంటి? ప్రాంక్ కాదు నీకు, అంటే ఎప్పటి నుంచో నీ చేత చికెన్ తినిపించాలి ఉంది కదా, అందుకని అడుగుతున్నాను నేను. ప్రాంక్ అయితే చెప్పండి, ఖర్చు ఓవర్ యాక్టింగ్ చేద్దాం అంతేగాని జోక్ లేక. మొన్నే పూజలు ఇవన్నీ. అక్షయ్ చెప్పు చికెన్ చెప్తున్నా, నాకు అర్థం కావట్లేదు. బేసిక్ గా ఏం జరిగింది అని అంటే నీ మీద ప్రాంక్ చేద్దాం అన్న ఉద్దేశంలో వాడిని చికెన్ బిర్యానీ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చాడు, అదే పెట్టాను. ఇంకా నిజం చెప్పు అక్షయ్, ఓవర్ యాక్టింగ్ చేయకు. అది ఈవిడ ప్రాంక్ అంటే తెచ్చాడు, నువ్వు వెజ్ అని అది కాదు, అది కాదు, అది కాదు, నిక్కీ అది కాదు. జోక్ లేకనరా? జోక్ కాదు నిక్కీ, బేసిక్ గా వాళ్ళు అడుగుతున్నారు కదా ఎప్పటి నుంచో ప్రాంక్ చేయండి. వాళ్ళు అడుగుతారని చెప్పి నువ్వు నిజంగా అంటే వెజిటేరియన్ కదా, నీకు తెలుసు కదా. నువ్వు కూడా మొన్న పూజలు కలిసే చేశాం కదా. నేను కూడా చేశా కదా, అదేం కాదు, అయిపోయింది కదా కార్తీక మాసం, అందుకని ప్రాంక్ అడిగారు కదా అని చెప్పి తప్పే పెట్టాను నీకు. కాదు అరే ఇప్పుడు అంటే కానీ కొంచెం నువ్వు అంత చెప్పు నువ్వు నిక్కీ ప్లీజ్ చేయకు. నేనేం చేశాను, జస్ట్ ప్రాంక్ కదా. ఆపరా నువ్వు, ఇందాక నుంచి ఇప్పుడు నేను చేస్తాను కదా పూజలు, అలా మేము తినకూడదు, నీకు అర్థం తెలీదా? దాంతో కూడా చెప్తున్నాను, సైలెంట్ గా వెళ్ళి కూర్చోపో. నువ్వు పెద్ద మనిషి ఆప్తుల మధ్య అదమ్మా ఇలా ఉంటుంది ప్రాంక్లు అంటే. చూసి నేర్చుకో. ప్రాంక్ 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 అని ఫెయిల్ అయిపోవడం కాదు. థ్యాంక్స్ అక్షయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నేను ప్రతి చోట కొట్టేస్తారా బేసిక్ గా నా మీద ఆవిడ ప్రాంక్ చేద్దాం అనుకుంది. ఇది 11వ నాకు తెలిసి అటర్ ఫ్లాప్ ప్రాంక్ అవడం కొడుతుంది. 11 సార్లు ఫ్లాప్ కొట్టి ఇలా చేయాలి ప్రాంక్లు అంటే. నేను చెప్పలేదు, ఆయన 3వ నేత్రం ఉంది ఒకటి కనిపిస్తుంది. వీడు నా స్నేహితుడు, నాకు సపోర్ట్ అయిపోయి నీకు సపోర్ట్ చేస్తారా? ఆ కెమెరామ్యాన్ కూడా మావాడే. అంటే తింటరా అంటే ఎలా పెట్టుకొని నిలిచినప్పుడు అర్థం చేసుకోవాలి. అని నీకోసం పనిచేసేవాళ్ళు. అని ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అంతా నా ఫ్రెండ్స్, నీకెందుకు సపోర్ట్ చేస్తారు తెలిసి నాకు అర్థం కాదు. అదమ్మా 11వ వికెట్ డౌన్. ఇప్పటిదాకా ఇప్పటివరకు సరిగ్గా ప్రాంకులు చేయలేకపోయింది. చూసి నేర్చుకో చేసి ఈ బ్లాగ్ నేను నీట్ గా ఎడిట్ చేస్తే చూసి నేర్చుకో. కష్టమే కదా, వేడిపోయాడు మళ్ళీ. ఇంత గొడవ చేస్తుంది మీ అమ్మ రాదా లోపల నుంచి? మీ అమ్మకు కూడా తెలుసు ఆఖరికి. ఇంట్లో సోఫాలకి చైర్లకు కూడా తెలుసు. ప్రాంక్ అంట, ప్రాంక్ ఇలా ఉంటది మన దగ్గర ప్రాంక్ చేస్తే. ఐ థింక్ తను ఇప్పుడు కవర్ చేసుకో.
ఇది గాయస్ ఇది ఒక సంచలనం పైకి తిట్టావు కదా చెప్తాను నీ పని. చికెన్ అని చెప్పి ప్రాంక్ చేసినప్పుడు లేదు నేను తిడితే వచ్చిందా కావాలనుకోవట్లేదు నీకు. గట్టి గట్టి కొట్టేసి తిట్టావు కదా అందుకే కొట్టాను నీకు. అసలు చెప్పింది కొట్టేస్తుంది. అసలు చెప్పిందే నువ్వు. యా సో అది సో వెల్కమ్ బ్యాక్ టు బాబీ వ్లాగ్స్. సో మొత్తానికి ఈ ప్రాంక్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఈడు నన్ను తిట్టాడు, దానికి రివెంజ్ తీర్చుకున్నాము. ఈడు చెప్పేశాడు, ఈడికి ఉంది, ఈడికి నా చేతిలో ఉంది రే. వెల్కమ్ బ్యాక్ టు హే చోటు. ఓకే సో నాకు తెలుసు ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసుండ్రు అని. ఒకవేళ మీరు ఇక్కడ దాకా చూసుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ మేము ఎన్నో చేస్తుంటాం. ఇది నువ్వు చెప్తా. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పటి వరకు ఓపిక్ గా వీడియో చూసినందుకు. బాబీ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పటి వరకు ఓపిక్ గా చూసినందుకు అండ్ మా అల్లరిని అంతా భరించినందుకు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బాబీ వ్లాగ్స్. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బాబీ వ్లాగ్స్. భాగ్య కాదురా బాబీ. సార్ మీకు తెలుసు కదా పేరు, అదే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నిన్న సబ్స్క్రైబ్ నేనే నిన్న చేశాను. ఓకే థ్యాంక్ యూ. పీస్. చైనా ఫోన్ లో పాత వీడియోలు. బాయ్. లైట్ లాపండి రా, కరెంట్ బిల్ వస్తుంది. తింటనే ఉంటది ఈ రోజంతా. బిర్యానీ తినేసింది, స్వీట్ తినేస్తుంది. చినుకుతున్నాను పదండి.